ఎక్కడి నుంచి వచ్చారు? గంబరపేట మండలం కొత్తపల్లి విలేజ్. గంబరపేట మండలం డిస్ట్రిక్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల. పాసులు మాకు రాను కానీ అవన్నీ మాకు చాలా అభిమానం. చాలా క్యాన్స్ ఎలా ఉంది ఇక్కడ పల్లకట్లో కార్యక్రమం చేయగలుగుతాను? చాలా బాగుంది. పుట్టింది తెలంగాణలో పార్టీ పుట్టింది తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు వీడికి అంత మంది ఉన్నటువంటి జనాలు తెలంగాణలో కూడా ఎంతో మంది హృదయాలను తెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో అసలు లేదన్నటువంటి వారు ఈరోజు తెలంగాణని శాసించే ఎవరిలో జరిగినటువంటి పవన్ ఇప్పుడు కూడా తెలంగాణలో రానున్న రోజులు కూడా తెలంగాణలో కూడా బాగా కృషి చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? నిజామాబాద్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం అనేది కొండగట్టు దర్శనానికి వచ్చింది. ఏంటి ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 30 కోట్లు పెట్టి మనకు బిల్డింగ్ కట్టేస్తున్నారు, ఎలా ఉంది? ఏదైనా హాస్పిటల్ కట్టిస్తే బాగుంటుంది. హాస్పిటల్ కట్టించారు అంటే ఇక్కడ గవర్నమెంట్ కట్టించట్లేదు అంటే గవర్నమెంట్ ఉంది, బట్ ఇతను కూడా సహకారం ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇది మంచిది కాదంటే నేను మంచిది కాదు అని అన్నానా? ఇప్పుడు అది నేను అడిగింది ఇక్కడ చేస్తున్నారు కదా కార్యక్రమం, అది మంచిదేనా కాదని. ఈ మా ప్రాంతంలో బీడీ కార్మికులు బాగుంటారు, జర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇంకా బాగుంటుంది. అలాంటివి అయ్యారు మా దగ్గర బీడీ కార్మికులు బాగుంటారు. జనరల్గా వీళ్ళకి చెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, సో అట్లాంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఇది ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయన గతంలో ఇక్కడ కొండగట్లో వచ్చినప్పుడు అక్కడ అడిగిరాడు ఇలా మాల విరమణ చేసేటందుకు చాలా ఇబ్బంది పడుతుంది చాలా మంది. వాళ్ళ కోసం ఇట్లాంటిది ఏమైనా షెల్టర్ కట్టిస్తే బాగుంటుందని అడిగారు, దానికోసం కట్టిస్తున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా మేము ఒప్పుకోవడమే కాదు, బట్ అందులో అందరికీ యూజ్ అయ్యేది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మా దగ్గర ప్రతి గ్రామంలో 200 నుంచి 300 మంది మహిళలు ఉంటారు బీడీ కార్మికులు. జనరల్గా ఏంటంటే మా దగ్గర ఒక పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంటే బాగుంటుంది. అఫ్కోర్స్ వీళ్ళు బీడీ ముందట చేస్తూ ఉంటారు, ఆ స్మోక్ పీల్చుకొని అతను చెస్ట్ క్యాన్సర్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ డెత్లు బాగా జరుగుతుంది. నేను ఈ మధ్యన కాదు, లాంగ్ లాస్టింగ్ అప్ టు 50 నుంచి 60 మధ్యలో చనిపోవడానికి గల రీజన్ మెయిన్ కారణం అది కాదు అది. సో దాని వైపు కూడా దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని ఈ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని మేము ఆయన కూడా ఇలాంటివి తీసుకుంటే కొంచెం ముందు మంచి జరుగుతుంది. వెల్కమ్. మళ్ళీ నా ఫోటోస్ రైట్, ఇక్కడ చాలా మంది జన సైనికులు ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఇక్కడ అసలు ఈ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఉండబోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్యటన? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ కొండగట్టుని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. మొట్టమొదటిసారిగా ప్రజల పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం జరిగింది. వారికి ఇదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది తెలంగాణ వ్యతిరేక అంటే వాళ్ళు డెవలప్ చేయండి, వీళ్ళని డెవలప్ చేసేసరికి ఈర్ష్యతోని పవన్ కళ్యాణ్ మీద ఇట్లాంటి కుట్రలు చాలా మంది చేస్తూనే ఉంటారు. అవి మనం పట్టించుకోవాలని. ఇక్కడ జనసేన పార్టీ ఉందా అనే వాళ్ళకి ఉన్నదన్న కంపల్సరీ. ఇప్పటికీ మొన్న జరిగిన ఎలక్షన్లలో వార్డ్ మెంబర్లను సర్పంచ్లు చాలామంది గెలుపు, వాళ్ళ కోసం కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీ పెద్దపల్లిలో ఎలా ఉంది జనసేన పార్టీ? పెద్దపల్లిలో ఇంకా ముందు నుండి స్టార్ట్ అయింది. ఒక 5,000 మంది సభ్యతలు తీసుకోవడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామం, కొత్తపల్లి ఏంటి ఎలా ఉంది ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీ? అలా హైలైట్ ఉన్నదన్న ఇక్కడ జనసేన ఫస్ట్ నుంచి ఇక్కడ జనసేన అంటేనే దానికి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అక్కడ పాసులు దొరుకుతాయి. మనకి చెప్పుకోవడానికి పిఓసి ఇట్లా అందరికీ చాలా మంది ఇక్కడనే ఉన్నారు. అసలు తెలంగాణలో జనసేన లేదంటారు, ఆయన కానీ పాసులు ఎవరు అన్నది జనసేన తెలంగాణలో లేదని ఒక్కసారి వచ్చి చూడమని వస్తుంది. చాలా ఉన్నది, కాకపోతే ఇప్పుడే సార్ వచ్చి ప్రచారం చేస్తేనే బయటపడుతుంది. కానీ సార్ ఎక్కడికి రాకుండా ఓన్లీ కొండగట్టుకు రావడం వల్ల అందరికీ కొండగట్టు వచ్చి పోతున్నారు అంటారు. టీచర్లో కూడా సార్ ప్రతి దగ్గర ప్రచారం చేస్తారు, ప్రతి దగ్గర సార్ కలుస్తారు. ప్రతి విలేజ్లలో కూడా చాలా మందికి తెలుస్తారు. బట్ ఫుల్ ఉన్నదన్న జనసేన ఫుల్ ఉన్నది. చాలామంది కూడా ఇప్పుడు అక్కడ చేసిన ఆంధ్రలో చేసిన పరిపాలన చూస్తున్నాం కదన్నా, చాలా బాగా చేస్తాడు. ఇక్కడ కూడా మస్తు కొంతమంది మంత్రులు అంటే మాజీ ఎమ్మెల్యే కిరణ్ టీవీ న్యూస్ టీవీ 24 తెలంగాణ కిరణ్ టీవీ.
అదే అన్న వాళ్ళకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఇది ఒకటి సృష్టి చేసారు అన్నట్టు. దాన్ని ఒకటి అతను మాట్లాడిందంటే ఏం తప్పేం లేదు ఆయన మాట్లాడిన క్యాజువల్గా ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మనం అమ్మలు అది ఇది అన్నం తింటే దిష్టి ఊరి దిష్టి కలిగింది అది అని ఎప్పుడు అంటాము. అలాగనే ఆయన ఒకటి మాట్లాడిండు, దానికి తప్పేం లేదు. ఇక కొంతమంది మాట్లాడిరన్న ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అవన్నీ మళ్ళీ వాళ్ళే సర్దిద్దుకుంటారు. ఏ రోజు కిందికి వచ్చి సార్ అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకి ఉన్న అవినాభావ సారు చాలాసార్లు అయిపోయింది, తెలంగాణ నాకు పురోగతి ఇచ్చింది, నాకు కొండాటు అదే అని చెప్పి సార్కు తెలంగాణ పట్ల బాగా చాలా అంటే చాలా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు దగ్గర ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు చెప్పినప్పుడు అనుకుని సార్ చూస్తాను అందరికీ తెలుసు. ఇది కూడా తెలంగాణలో మంచి క్లిక్ అవుతుంది, అందరికీ జనాలకు అర్థమవుతుంది. ఇక్కడ కొండగట్టుకు సంబంధించి బిల్డింగ్ కట్టబోతున్నారు. ఎలా ఉంది ఎంపీలు ఎవరు చేయలేదు. మధ్యలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గిట్లా అందరూ మంచిగా స్పందిస్తారు. ఆయన చేసేది గొప్ప పని, ఒక మంచి గొప్ప అందరికీ ఉపయోగపడే పని. అందరూ మంచి అభిప్రాయంతో చెప్తారు. ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ పెట్టడం మాకు చాలా అదృష్టం ఉన్నది. ఆయనకు అంత ప్రేమ ఉంటేనే కొండాట మీద ఇలాగ తీసుకొచ్చింది టీటీడీ నుంచి చాలా బాగుంది.